ఇది అమ్మిపెట్టు, నేను నీకు ఒక 10% కమిషన్ ఇస్తాను. సో డే టైంలో ఏం చేసామంటే ఆడిషన్ లేని రోజు ఇప్పుడు ఒక ఫ్యాన్సీ, ఇప్పుడు ఈ కీన్వా అనేది రిచ్ పీపుల్ తింటారు ఇదంతా. మనం మామూలుగా అయితే అందరు వైట్ రైసే తినేది. బాంబేలో ఈ యాక్ట్రెసెస్లు వీళ్ళందరూ అది తినేది, అది కీన్వా కానీ బ్రౌన్ రైస్ కానీ. సో ఈ రిచ్ రెస్టారెంట్స్కి వెళ్ళి మెనూ చూసేవాడిని అనమాట. చూసి యూ డోంట్ హ్యావ్ కీన్వా ఇన్ యూర్ మెన్యూ అని అడిగాడు వాడు వెయిటర్. నో సార్ అంటే ఓకే లెట్ మీ టాక్ టు యువర్ మేనేజర్ అని. అరే కీన్వా తెలీదా మీకు? అసలు అందరు దీపికా పడుకొని తినేది కీన్వానే. ఇప్పుడు అందరూ యూత్ అంతా కీన్వానే తినేది. ఇప్పుడు నెక్స్ట్ ఫేస్బుక్ తర్వాత బిగ్గెస్ట్ థింగ్ ఇస్ కీన్వా యూత్లో. ఇలా పీపీటీ ఒకటి వేస్తే అవునా సార్ మాకు అసలు వి డిడ్ంట్ నో అబౌట్ దిస్, ఇది అది. సరే ఐ విల్ సెండ్ మై మ్యాన్ అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ నేనే ఫోన్ చేసి, సరే ఇలా మేము కీన్వా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము, ఇట్లా ఒక 5 kilos కీన్వా మీ దాంట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఒక ఆర్డర్, కెన్ యూ టేక్ ఇట్ యాజ్ అ ఫస్ట్ ఆర్డర్ అని చెప్తే ఓకే అని వాళ్ళు కీన్వా బర్గర్లు, కీన్వా రైస్ ఇలాంటివి స్టార్ట్ చేశారు. అలా చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 100 రెస్టారెంట్స్ తిరిగా బాంబేలో. సో వాటిలోంచి ఒక 25 రెస్టారెంట్స్ కన్వర్ట్ అయ్యాయి. సో ఆ రెస్టారెంట్స్ అన్నింటిలో కీన్వా, ఇప్పటికి కూడా కొన్ని రెస్టారెంట్స్లో కీన్వా మందే సప్లై.